రమణమ్మా, అయ్యా అయ్యా ఇక్కడ ఒక కవర్ ఉండాలి. ఇప్పుడు లేదు. ఏమైంది? నువ్వేమైనా తీసావా? అయ్యా అది అది ఆ కవర్ ఇక్కడ ఉంటే పోతుందని సరస్బాబు గదిలో పెట్టాను బాబు. అలాగా, సరే. ఇక్కడ లేదే. ఏమైంటుందబ్బా? ఒకవేళ సరస్సు ఎక్కడ దాచుంటుందేమో. ఎనీవే, సాయంకాలం సరస్సు వచ్చినప్పుడు దీని గురించి అడుగుతాను. ఏదేమైనా పెళ్లి పనులు త్వరగా మొదలు పెట్టాలి. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఓసారి మోహన్ గారితో మాట్లాడి వివరాలన్నీ తీసుకుని అరేంజ్మెంట్స్ మొదలు పెడతాను. డాడీ డాడీ ఏంటి రవి? డాడీ ఈ లెక్క చేసి పెట్టవా? ఎంత ఆలోచించినా రావడం లేదు. అదేంటమ్మా, టీచర్ ఉన్నారు కదా, ఆవిడ అడగపోయావు? ఏం లాభం లేదు డాడీ. అదేంటి? అవును డాడీ, ఈ మధ్య టీచర్ గారికి ఒంట్లో బాగుండటం లేదో ఏంటో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటున్నారు. ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నా హోంవర్క్, నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. అలాగా? అవును డాడీ, పాపం ఆవిడ ఎందుకలా ఉన్నారో ఏంటో. నాకు తెలుసు. ఎందుకని డాడీ? అది అబ్బే ఏం లేదులే. ఏది నీ టెక్స్ట్ బుక్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ సరసు. నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. దేని గురించి డాడీ? మొన్న మోహన్ అంకుల్ నాకు కవర్ తీసుకొచ్చి ఇచ్చారు కదా, అవును. నేను దాన్ని ఇక్కడే ఈ టీ పైనే ఉంచాను. ఆ తర్వాత నేను ఊరి నుంచి తిరిగొచ్చి చూస్తే లేదు. ఆ రోజు హడావుడిగా ఊరెళ్ళటంతో కవర్ని ఇక్కడే ఉంచాను. దాని గురించి రమణమ్మని అడిగితే నీ గదిలో పెట్టానని చెప్పింది. దాన్ని నువ్వెక్కడన్నా దాచావమ్మా? ఆ కవర్ని నా గదిలో ఉంచిందా రమణమ్మ? అవునమ్మా, అడిగితే చెప్పింది. లేదు, నేను దాన్ని అసలు చూడనే లేదు. అలాగా? అవును డాడీ, రమణమ్మ ఎక్కడ పెట్టి మర్చిపోయిందో ఏంటో నా గదిలోకి తీసుకురాలేదు. నాకిస్తే నేను జాగ్రత్తగా దాచిపెట్టేదాన్ని కదా. అలాగా? సర్లే, నువ్వెళ్ళు. ఓకే డాడీ. హలో. హలో, సతీష్ గారా? హలో. మీకు నూరేళ్ళ ఆయుష్. మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో మీ ఫోన్ వచ్చింది. అలాగా? ఎప్పుడొచ్చారు ఊరి నుంచి? ఇవాళే. ఐసి, నేను మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవాలి. తప్పకుండా రండి. నేనే మీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను. మీ పెళ్లికి నేనే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తానన్నాను కదా, దాని గురించి మాట్లాడదామని. అలాగా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దాని గురించి ఆలోచిస్తున్నారన్నమాట. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. భలే వాళ్ళే, మళ్ళీ అదృష్టాల గురించి మాట్లాడుతున్నారు. మాట వరుస కాదండి, నిజంగానే.
ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. నేను చెప్పాను కదా, ఇట్స్ మ్యూచువల్ అని. ఎనీవే, మొన్న మీరిచ్చిన కార్డ్ నేను ఇక్కడే హాల్లో ఉంచాను, కానీ తిరిగొచ్చి చూసేసరికి లేదు. రమణమ్మ ఎక్కడో పెట్టి మర్చిపోయినట్లుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఇంకో కార్డ్ ఇస్తారా? భలేవాళ్లే, దాందేముంది. నేను ఎలాగో మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, వస్తూ తీసుకొస్తాను. ఓకే. మీరు ఫ్రీగానే ఉన్నారు కదా? ఓఎస్, రండి, ఐఎమ్ ఫ్రీ. ఓకే, అయితే ఇప్పుడే వస్తాను. హలో. రండి రండి, ప్లీజ్ సిడా. మీ ట్రిప్ ఎలా జరిగింది? ఏముంది, మామూలే, రొటీన్ బిజినెస్ వర్క్. కాకపోతే అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయింది. అందుకే రాగానే కొంచెం కంగారు పడ్డాను. మీ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారో అని. అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి టైం ఉండాలి కదా మరి. అబ్బే, పెద్దగా అరేంజ్మెంట్స్ ఏమి ఉండవులేండి. సింపుల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత సింపుల్ అయినా ఏవో పనులు ఉంటూనే ఉంటాయి కదా. అవుననుకోండి. అయినా మీలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకున్నారు కదా, అందుకే హాయిగా అంతా మీ చేతిలో పెట్టేసి నేను రిలాక్స్ అవుతున్నాను. అవ్వాలి మరి. ఎంతైనా మీరిప్పుడు పెళ్లి కొడుకు కదా. మీరిప్పుడు ఏ టెన్షన్లు, బరువులు, బాధ్యతలు పెట్టుకోకూడదు. ఇంతకీ పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్లోనే. థ్యాంక్స్. ఆ రోజు హడావుడిగా ఇక్కడే పెట్టి మర్చిపోయాను, దాంతో మిస్ అయినట్లుంది. ఏమనుకోరు కదా? భలేవాళ్లే, ఇందులో ఏముంది. నేనోసారి మీ ఉడ్బీన్ చూస్తే బాగుంటుంది. లక్ష్మి గారిని ఇప్పటిదాకా కలవటమే కుదరలేదు. అందుకే శాంపిల్గా తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి. చేయి జారిపోయింది. అవును, చేయి జారిపోయింది. తీసుకోండి. వద్దు, వద్దులేండి. ఒకసారి చేయి జారిపోయినాక ఇంకెలా తీసుకుంటాను? అదేంటి? ఏం లేదులేండి, నా చేయి జారిపోయింది, ఈ చేతికి అందింది, మీ దగ్గర ఉంచుకోండి. మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, నేను ఆ క్లిప్పింగ్ ఇంతకు ముందే చదివాను, అందుకే మళ్ళీ చూడని అవసరం లేదంటున్నాను. నేను మొదటి పెళ్ళప్పుడే ఎక్కువ మందిని పిలవలేదు, చాలా సింపుల్గా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అలాగే చేసుకోవాలనుకుంటున్నాను. పైగా ఇది సెకండ్ మ్యారేజ్ కూడా కదా. ఐ వాంటెడ్ ఇట్ టు బి ఎ వెరీ ప్రైవేట్ అఫేర్. ఈ ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కాక విజయనగరంలో మా వదిన గారు, మరి కొంతమంది బంధువులు, మొత్తం 40-50 మంది అవ్వచ్చు. లక్ష్మి వైపు బంధువులు ఎవరు ఎలాగూ లేరు. అవును, లేరు, బంధువులు ఎవరు లేరు. మరి నేనేమవుతాను? నేను కళకేమవుతాను? బంధువుని కాను, భర్తని కాను, కనీసం ఆత్మబంధువుని అవుదాం అనుకున్నా అది కళకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను కళకే అవుతాను. ఏ హోదాలో ఈ పెళ్లికి అటెండ్ అవుతాను? సతీష్ గారు, సారీ ఫర్ డిస్టర్బింగ్, కానీ మీరు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. అబ్బే, ఏం లేదు. అయినా ఇప్పుడు ఆలోచించే ప్రయోజనం లేదు. పెళ్ళి ఏ హోటల్ అయినా జరిపించేస్తే మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుందేమో. రిసెప్షన్ అవసరం లేదు, పెళ్లి రోజు అందరికీ భోజనాలు ఉంటాయి అంతే. మిగతా అరేంజ్మెంట్స్ గురించి నేను మరోసారి ఆలోచించి మీకు ఫోన్ చేసి చెప్తాను. నేను ఆల్రెడీ హోటల్ బుక్ చేశాను. ఆ హోటల్ వాళ్ళే డెకరేషన్ అంతా చేయిస్తామని నాతో చెప్పారు. ఇక భోజనాలకు ఏమిటేటి చేయించాలన్నదే డిసైడ్ చేయాలి. కోర్స్ నాకు వాటి గురించి అంత పెద్దగా తెలీదు. మీరు ఆ సహాయం చేసి పెడితే ఐ విల్ బి గ్రేట్ఫుల్.
అలాగే చేస్తాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ప్లీజ్ డోంట్ వరీ. మీకు వీలైతే ఎల్లుండి నాతో పాటు షాపింగ్కి వస్తారా? లక్ష్మి కూడా బట్టలు కొందాం అనుకుంటున్నాను. సతీష్ గారు, మిమ్మల్నే. బట్టలు లక్ష్మి గారికి బట్టలు. అవునవును, కొందాం. నేనే దగ్గరుండి సెలెక్ట్ చేస్తాను. నేను అసలు మామూలుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మా వదిన గారు నా మాట వినడం లేదు. మొదటి పెళ్ళి ఎలాగూ ఏ హడావిడి లేకుండా నీ ఇష్ట ప్రకారమే చేసుకున్నావు, కనీసం ఈ పెళ్ళైనా మా అందరికీ తృప్తి కలిగేలా శాస్త్రోక్తంగా జరిపించు అంటూ పట్టుపట్టింది. ఆవిడ మాటను కాదనలేకపోయాను. హలో, మోహన్ గారా? ఒక్క నిమిషం. హలో, ఎవరు? సుబ్బయ్యమ్మా? ఏంటి? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే, ఉంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇంటికి ఒకసారి వెళ్ళొస్తాను. ఈ విషయాల గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ మై ప్లెజర్. నాకెందుకో ఒంటరిగా నడవాలనిపిస్తోంది. అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావు? త్యాగమా? చచ్చా, మరి మనిషిని మనిషి అభిమానించటం, ఆరాధించటం. సతీష్, ఎస్, నీ బిడ్డకు నేను తండ్రిని. భయపడకు, నేను నీ మనసును ప్రేమించాను, శరీరాన్ని కాదు. అది కాదు కదా, ఒక్కసారి పాపం చేతిలో తీసుకో, ఎంత ముద్దొస్తుందో నీకే తెలుస్తుంది. వద్దు, మీరెంత చెప్పినా అది నాకు ముద్దల పాపలా కనిపించడం లేదు, పాపపు ముద్దలా కనిపిస్తుంది. వద్దు. అది కాదు కళ, ఆయన ఎవరు చెప్పు మన మధ్య? ప్రొడ్యూసర్, పాప కొళ్ళు కాలిపోతుంది, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఏం చేశానంట? కళ, మనిద్దరు స్నేహితులం, ఆ విషయం మర్చిపోలేదు కదా. ఎవరి దారి వారిది. నా జీవితం నిర్ణయించుకునే హక్కు నాకుందనుకుంటాను. కళ, కళ, నా జీవితంలోకి కొత్త కళాకాంతుల్ని తీసుకొస్తావు అనుకున్నాను. కనుమూసి తెరిచేంతలో కనుమరుగైపోయావు, కమ్మని కలగా కరిగిపోయావు, కనిపించిన దూరానికి తీరానికి చేరిపోయావు. ఇన్నేళ్ళు నువ్వు ఏమైపోయావు,
ఎక్కడుంటున్నావో తెలియకుండా ఉండిపోయాను. కానీ కానీ ఎప్పుడు మర్చిపోలేదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్ను అలాగే ప్రేమిస్తూ ఉంటాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ బాగునే కోరుకుంటూ ఉంటాను. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా సంతోషంగా ఉంటే చాలని అనుకునేవాణ్ణి. నీకు నచ్చిన సినీ రంగంలో నువ్వు ఎప్పటికైనా స్థిరపడాలని, నువ్వు అనుకున్నది సాధించాలని, నువ్వు కోరుకున్న కీర్తి శిఖరాల్ని అధిరోహించాలని ఎప్పుడూ అనుకునేవాణ్ణి. కానీ ఇలా మళ్ళీ చిత్రంగా నా జీవితంలోకి ప్రవేశిస్తావనుకోలేదు. ఇంటి పక్కనే ప్రత్యక్షమై ఇలా మనసు చివుక్కు అనిపిస్తావనుకోలేదు. అవును, ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నావు, ఇంటి పక్కనే ఉంటున్నావు. కానీ నా కంటికి ఎప్పుడూ కనిపించలేదు. నిన్ను ఎన్నిసార్లు కలవాలని వచ్చినా నాకెందుకు కనిపించలేదో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు కావాలని నాకు కనిపించలేదు. అసలు నా ఊసే నీకు ఇష్టం లేదు. అందుకే నేనెవరో తెలిసి కూడా నా దగ్గరికి రాకుండా ఉండిపోయావు. లక్ష్యంగా మారిపోయి సరస్సును మాత్రం చేరతీశావు. ఎందుకు? నేను నీ జీవితానికి అడ్డొస్తాననుకున్నావా? ఎంత అమాయకురాలివి. ఇప్పటికీ నన్ను అర్థం చేసుకోలేదా? మన పెళ్ళి నీ ఇష్టానికి విరుద్ధంగా జరిగిందని నాకు తెలుసు. సరస్సు కూడా నువ్వు మర్చిపోవాలనుకున్న ఓ పాపానికి సంకేతం అని నాకు ఇంకా గుర్తుంది. కానీ కనీసం నీ పలకరింపుకైనా నోచుకోకుండా చేస్తావని నేను అనుకోలేదు. నాకు తెలుసు, నేను గట్టిగా చెప్తేనే ఈ పెళ్లి చేసుకున్నా. పెళ్ళైతే చేసుకున్నావు, కానీ నాతో ఎప్పుడు కాపురం చేయలేదు. నీ ఇష్టం అది అని సరిపెట్టుకున్నాను. నువ్వు హాయిగా ఆనందంగా ఉంటే అదే చాలనుకున్నాను. ఇంత చేసిన వాడిని నన్ను నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? నువ్వు నాకు దక్కకుండా పోయావన్న బాధ నాకు లేదు. కానీ నిన్నెంతగా ప్రేమించిన నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ నన్ను నిలువు నాకు కొంగ తీస్తోంది. ఆ ఆలోచనే నేను భరించలేకపోతున్నాను.